నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులకు ముందుగా వారాహి గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు. మనం ఈ రోజు నుంచి అంటే జూన్ 26 నుంచి జూలై 4 వరకు కూడా ఈ గుప్త నవరాత్రులను జరుపుకోవడం జరుగుతూ ఉంది కదా. అయితే మనం ధ్యాన సాధకులం కాబట్టి ఈ నవరాత్రుల్ని మనము వారాహి ధ్యాన నవరాత్రులుగా జరుపుకుందాం మాస్టర్స్. ఈ సమయంలో మనం ఎంత వీలైతే అంత ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకొని మన స్వీయ ఎదుగుదలకే కాకుండా ఈ లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం కూడా ఈ ఎనర్జీస్ని ఎంత వీలైతే అంత రిసీవ్ చేసుకొని స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. ఎందుకంటే మన లైఫ్ పర్పస్ ఇదే కాబట్టి. అయితే మనకి ఈ సమయంలో వారాహి యొక్క ఎనర్జీస్ అనేది చాలా పుష్కలంగా భూమి మీదకి రావడం జరుగుతూ ఉంది. అయితే మనకి ఇవి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఈ సమయంలో ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటే ఎక్కువ ఎనర్జీస్ని మనం రిసీవ్ చేసుకోగలం. అయితే మనము సాధారణ మానవుల అయితే మనం ప్రాపంచిక స్థితులలాగా ఈ భక్తి, పూజలు, మంత్రాలు వీటి జోలికి మనం పోవట్లేదు మాస్టర్స్. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి, మనం ధ్యాన సాధకులం కాబట్టి మనం వారాహిని ధ్యానించుకుంటాం. వారాహి యొక్క ఎనర్జీస్తో, కాన్షియస్తో మనం కనెక్ట్ అయినట్టుగా భావించుకొని వారాహిని ఇన్వైట్ చేసుకొని 9 రోజులు కూడా మీరు ఈ సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఎంత వీలైతే అంత ధ్యానం చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, మన లోపల ఏవైతే ఈ లాక్స్, బ్లాక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారాహి అంటేనే మనకి ఈ ఆజ్ఞకి, మనోన్మని స్థితికి ఆమె నాయకురాలన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే ఈమె మనకి ఎప్పుడైతే మనం వారాహిని ఇన్వైట్ చేసుకుంటామో మన బొడ్డు ద్వారా లోపలికి ప్రవేశించి కింద మూలాధార వరకు ప్రవేశించి ఆమె యొక్క ఎనర్జీస్ పైన మనకి ఆజ్ఞ, ఈ మనోన్మని స్థితి వరకు కూడా వెళ్తుందన్నమాట. దానివల్ల ఇవన్నీ కూడా మన లోపల ఏవైతే లాక్స్, బ్లాక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వారాహి యొక్క టీం ఉంటుంది, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టీం అనేది ఉంటుంది. అలాగే నాగలోక వాసులు కూడా వస్తారు మనకు ఆ సమయంలో. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మన లోపల మనకి కొన్ని జన్మల్లో నాగలోక వాసులతో కొన్ని శాపాలు, మనం వాళ్ళని బాధ పెట్టడం ద్వారానో అలా కొన్ని ఉన్నాయి మనకి, అంటే గత జన్మల కర్మలు ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మన లోపల మన ఈ వెన్నుపాము వెనక మేరుదండంలో మనకి మధ్య భాగంలో నాగచక్ర ఉంటుంది. ఇది ఏమైందంటే బ్లాక్ చేయబడి ఉంది. అలాగే అంటే ఇది నెగిటివ్ ఫోర్స్ చేశారు. కానీ ఈ నాగలోక వాసులతో కూడా మనకి కొన్ని శాపాలు వాటి కారణంగా, అంటే నాగదోషం అంటాం కదా, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది మాస్టర్స్. ఏదో ఒక రూపంలో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా, వాళ్ళ శాపాలు ఇవ్వడం ద్వారా మనకి ఈ నాగదోషం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే మన ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి, కామ, క్రోధ, మోహాలోభ, మద, మాత్సర్యాలని, ఇవి కూడా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారాహి అంటేనే ఇక్కడ మనసుకు ప్రతీక. ఈ మనస్సే మన చంచలమైనది. ఈ మనస్సుని మనము చంపలేము, మనం బంధించలేము. దీనికి మనం పని పెట్టాలి. ఎప్పుడైతే మనం ఈ శ్వాసను గమనించే పని పెడతామో అది మొదట కుదురుగా ఉండదు, రాను రాను కుదురుకుంటుంది. ఎప్పుడైతే ఈ మనసు అనేది కుదురుకుంటుందో అప్పుడు దాకా మనస్సు హ్యాండ్లో మనం కీలుబొమ్మలా ఉంటాం. అందువల్ల మనం ఒక డిప్రెషన్ మూడ్లో, ఒక పిచ్చి ఒక ఆలోచన స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే ఈ మనసు అనేది మన కంట్రోల్లోకి వస్తుందో, మనం చెప్పినట్టు వింటుందో, అప్పటి నుంచి కూడా మన లోపల ఏవైతే సరికానివన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ వస్తాయి. అందుకే వారాహి ముందు మనల్ని, మన మనస్సును సరిచేస్తుంది. అట్లాగే ఇక్కడ వారాహి అంటేనే లలితా అమ్మవారి అహం అనే కాన్సెప్ట్తో వచ్చిన అంశ. అహం అంటే ఏంటి? నేను. ఈ నేనుని పూర్తిగా మన నుంచి, అంటే ఈ మేను అనే నేను నుంచి నేను ఆత్మ అనే నేనుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అలా చేయడానికి మనకి వారాహి యొక్క ఎనర్జీస్ అనేది బాగా అద్భుతంగా ఉపయోగపడతాయి మాస్టర్స్. అయితే ఇక్కడ
మనకి ఈ యొక్క టీం ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తారంటే మన లోపల ఈ డార్క్ ఫోర్స్ అనేది మన లోపల కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో కొన్ని చిప్స్ని అమర్చారు. ఇది నాకు 2023లో అయ్యర్ మొత్తం కూడా నాకు ఈ ప్రాసెస్లు, ఈ హీలింగ్స్ జరగడం జరిగింది మాస్టర్స్. చాలా సెన్సిటివ్ ప్లేసెస్లో పెట్టారు ఇవన్నీ. అంటే మన మెదడు భాగం కానీ, ఈ మెడ వెనక భాగం కానీ, మన బొడ్డు దగ్గర కానీ, హృదయ స్థానంలో కానీ కొన్ని ప్లేసెస్లో వాళ్ళ యొక్క చిప్స్ని పెట్టడం ద్వారా ఏమైందంటే మనం కంప్లీట్గా వాళ్ళ వైపు డైవర్ట్ అవ్వడం, మన ఆత్మస్థితిలో ఎదగకుండా కేవలం భౌతిక స్థితిలోనే జన్మలు తీసుకోవడము, ఇట్లా కర్మలు చేయటం, మళ్ళీ బాడీ వేకేట్ చేసి మళ్ళీ జన్మలు తీసుకోవటం, ఇట్లా కర్మానుసారం జన్మానుసారం కర్మగా మనం అలా ఆ వేలోకి వెళ్ళిపోయామన్నమాట. పైగా మనం చేసే పనులన్నీ కూడా ఈ అజ్ఞాన అంధకారాల్లో ఉండి పూర్తిగా అన్నీ మనము నెగిటివ్ పనులు చేయటము, వీటి వల్ల ఏమైందంటే మనకి పాప కర్మలు అనేది ఎక్కువైపోయినాయి. దానివల్ల మన లోపల ఉన్నటువంటి ఈ నాడీ మండలం ఉంది కదా, దీంట్లో ఇవి 2,72,000 నాడులు, వీటిల్లో ఏమైనాయి అంటే ఈ కర్మలన్నీ కూడా బ్లాక్స్ రూపంలో ఏర్పడిపోయాయి. ఇక లాక్స్ అంటే మనం వచ్చేటప్పుడే మనం లాక్ వేసుకొని వచ్చాం మన లోపల. వీటన్నిటిని కూడా మనం ఎదిగే కొద్దీ ఈ లాక్లన్నీ ఓపెన్ అవుతాయి. కానీ వీటన్నిటికీ కూడా వీళ్ళు ఇలా ఈ చిప్స్ పెట్టేయడం ద్వారా ఇవి ఈ డిఎన్ఏ కానీ, ఈ చక్రాస్ కానీ, కుండల్ని కానీ ఇవన్నీ కూడా ఎదగడం ఆగిపోయింది, అవి యాక్టివేట్ అవ్వడం ఆగిపోయింది. ఇప్పుడు వారాహి యొక్క ఎనర్జీస్ ఏమవుతాయంటే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాయి. ఈ లాక్స్ కానీ, బ్లాక్స్ కానీ అన్నీ క్లియర్ చేస్తాయి. అలాగే మన ఆజ్ఞా చక్ర కానీ, ఈ మనోన్మని స్థితి, ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి మాస్టర్స్. ఎందుకంటే వారాహి యొక్క ఎనర్జీస్ అనేది మన బొడ్డు స్థానం నుంచి ఇటు కింద మూలాధార వరకు, పైన ఆజ్ఞా మనోన్మని వరకు విస్తరిస్తాయి. కాబట్టి అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి అక్కడ ఉన్నటువంటి ఆ లాక్స్ అన్నీ కూడా ఈ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ వెళ్తాయి అన్నమాట. అటు పైన మనకి విశ్వశక్తి ఎలాగూ బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది, ఇటు భూమి యొక్క ఎనర్జీస్ కూడా మనకి మూలాధారం నుంచి లోపలికి రావడం జరుగుతుంది. ఈ వారాహి ఎనర్జీస్ ఇవన్నీ కలిపి మన లోపల ఏవైతే ఇప్పటి వరకు జరగాల్సిన ప్రాసెస్లు ఉన్నాయో, మనం ఎంత ధ్యానం చేసినా కూడా ఇవి అడ్డుపడతా ఉంటాయి. ఎందుకంటే మనం ధ్యానం చేస్తాము, మళ్ళీ మిగతా సమయాల్లో ఈ ఎనర్జీని మనం ఈ మాటల ద్వారా మన భౌతికమైన విషయాల వల్ల ఇవంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవి యాక్టివేషన్కి సరిపోదు ఈ ఎనర్జీ. ఈ సమయంలో కానీ మనం ఈ టైంలో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఎంత వీలైతే అంత మీరు ధ్యానం చేసుకోగలిగితే ఈ యొక్క ఎనర్జీస్ ఏం చేస్తాయంటే మన లోపల అంతా కూడా శుద్ధీకరణ ప్రక్రియ అనేది జరుగుతుంది మాస్టర్స్. ఈ 9 రోజులు కూడా మీరు అద్భుతంగా ధ్యానం చేసుకోండి. మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు వారాహిని ఇన్వైట్ చేసుకోండి, ఆమె యొక్క ఎనర్జీస్తో కాన్షియస్తో కనెక్ట్ అవ్వండి. వారాహి తమ యొక్క టీంతో వచ్చి మీకు ఏ ప్రాసెస్ చేయాలో అన్నీ చేస్తారు. అలాగే నాగలోకవాసులు కూడా వస్తారు. ఎందుకంటే వీళ్ళతో మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ నాగ శాపం అంటాం కదా, సర్ప దోషాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఏదో ఒక జన్మలో ఈ నాగులను మనము ఇబ్బంది పెట్టి హింసించుంటాం. అందుకని ఎక్కువ శాపాలకి గురై ఉంటాం మనం గత జన్మల్లో. అవి కూడా మనకి కర్మల రూపంలో ఇప్పుడు ఈ సర్పదోషాలుగా, నాగదోషాలుగా ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మనం మానసికంగా స్థిరంగా ఉండలేము. ఈ సంతానం విషయంలో కానీ, ఈ ఒంటి మీద మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ డిప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా సర్పదోషాల వల్లే వస్తాయి మాస్టర్స్. అందుకని ఏంటంటే ఈ సమయంలో మీరు ఎక్కువగా ధ్యానంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా నాగలోకవాసులు కూడా వచ్చి మనకు అవన్నీ కూడా క్లియర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రేమమూర్తులు. వాళ్ళకి క్షణిక ఆవేశం ఉంటుంది, దానివల్ల శాపాలు ఇస్తారే కానీ వాళ్ళు అత్యంత ప్రేమమూర్తులు. కాబట్టి ఈ నాగలోకవాసులు కూడా వచ్చి వాసుకి నాయకత్వంలో వీళ్ళు వచ్చి వాళ్ళ యొక్క బ్లాక్స్ ఏమున్నాయో అవి కూడా క్లియర్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ కుండల్ని యాక్టివేషన్ జరుగుతుంది.
మన చక్రాస్ అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి, క్లీన్ అవుతాయి. ఇవన్నీ కూడా నాకు 23లో జరిగాయి మాస్టర్స్. ఈ ఈ లాక్స్, ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చాలా సెన్సిటివ్ ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. అవి తీసేటప్పుడు కూడా చాలా నాకు 2-3 రోజులు కూడా పట్టేది ఒక్కొక్క దానికి. అట్లా నేను అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అయితే మీరిప్పుడు ఈ సమయంలో మీరేమీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే కూర్చొని ధ్యానంలో మీరు వారాహిని ఇన్వైట్ చేసుకోండి. ఆ ఎనర్జీస్తో, కాన్షియస్తో కనెక్ట్ అవ్వండి. మీకు అన్ని ప్రాసెస్లు అద్భుతంగా జరుగుతాయి మాస్టర్స్. ఈ 9 రోజులు మాత్రం ఎంత వీలైతే అంత ధ్యానం చేసుకోండి. ఇవి చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.